జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. గందరగోళం మధ్య సభను వాయిదా వేశారు, కౌన్సిల్ ను వాయిదా వేశారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నుమాన్. శంకరి, గందరగోళం మధ్య జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. సో ఎంఐఎంకి అనుకూలంగా ఏదైతే ఇటు వార్డుల డీలిమిటేషన్ చేశారంటూ బీజేపీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున కూడా కౌన్సిల్లో ఆందోళన దిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు ఆందోళన మధ్య ఏదైతే పెద్ద ఎత్తున కూడా ప్రస్తుతం అయితే ఆ సమావేశాన్ని ముగించినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు బైఠాయించి బీజేపీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున కూడా నిరసన చేపడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వారందరినీ కూడా ఇప్పటికే ఇటు పోలీసులు కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ లో చూస్తున్నాము. జిహెచ్ఎంసీ కౌన్సిల్ ముగిసిన వెంటనే వచ్చేసి ఏదైతే ఆ మ్యాప్ ఇచ్చినటువంటి మ్యాప్స్ మొత్తం కూడా చింపివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు ఏదైతే ఇటు దారుసలేం లో కూర్చొని ఏదైతే వార్డుల డీలిమిటేషన్ చేశారంటూ కూడా ప్రధానంగా ఇటు బీజేపీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ కార్పొరేటర్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడతాము. పవన్ గారు, చెప్పండి, ఈ రోజు ప్రధానంగా ఈ ఆందోళనతో ఏం చెప్పదలుచుకున్నారు? మేము మొదటి నుంచి అదే అంటున్నాం. ఈ డీలిమిటేషన్స్ ఏదైతే చేసిర్రో అది అసంబద్ధంగా ఉన్నది. మీరు సరౌండింగ్స్లో ఏదైతే మెర్జ్ చేసిర్రో వాళ్ళని ఒప్పించి మెప్పించి చేయాల్సిన అవసరం ఉంది. ఇది చరిత్రాత్మక నిర్ణయం అని అంటున్నారు, చరిత్రహీనులు అవుతారు. అందుకే మేము కౌన్సిలర్ రేజ్ చేసినాము. ఇక్కడ మీరు మెర్జ్ చేసిన దగ్గర అక్కడనేమో 70,000 ఒక డివిజన్ అవుతుంది, ఇక్కడనేమో ఓల్డ్ సిటీలలో అక్కడ సైడ్ ఏమో 15,000 ఒక డివిజన్ అవుతుంది. అంటే సరిగా సమానంగా మీరు కిలోమీటర్ లెక్కన కలిపారా, లేకపోతే రెవెన్యూ డివిజన్ ప్రకారం చేసిర్రా, లేకపోతే ఓటర్ లిస్ట్లో ప్రకారం చేసిర్రా అనే ఏ విధంగా మీరు డివిజన్స్ ఈ విధంగా చేసిరని చెప్పేసి మేము గట్టిగా అడగడం జరిగింది. ఈరోజు కౌన్సిలర్ రేజ్ చేసిన క్వశ్చన్లకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఈరోజు ఉండే. అందుకే మేము ఏంటంటే ఈ సరౌండింగ్స్ వాళ్ళని మీరు అందరు కూడా అభిప్రాయాలు తీసుకొని, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకొని, ప్రజల అభిప్రాయం తీసుకొని మీరు ఈ డివిజన్లు సరైన పద్ధతిలో చేయాలని చెప్పేసి ఈరోజు కౌన్సిలర్ గొడవ చేయడం జరిగింది, గట్టిగా అడగడం జరిగింది. మొత్తం లోపల పేపర్లు చింపివేశారు. ఏంటి అసలు ఈ రోజు ఈ డీలిమిటేషన్ సక్రమంగా జరగలేదని చెప్పి దాని మీద చర్చ జరుగుతున్నది. ఈ రోజు మనకి ఏవైతే మర్జ్ అయిన మున్సిపాలిటీస్ ఉన్నాయో యూఎల్బీలో అవి కరెక్ట్ కాలేదు. ఒక్కొక్క డివిజన్లో 65,000 70 ఓట్లకేమో అవి డివిజన్స్ డీలిమిటేషన్ చేసారు. మనకి సిటీలో ఉన్న ఓల్డ్ సిటీలో మాత్రము 20,000 25,000కే డివిజన్ చేసారు. దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. ఏదైతే ఐతనార్లో ఉన్నదో ఐతనార్ డివిజన్ 2గా విభజించారో దాన్ని హిస్టారికల్గా డివైడ్ చేయలేదు. దాన్ని కరెక్ట్ ఓట్ల ప్రకారం డివైడ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అది కరెక్ట్ కాలేదని చెప్పి దాని చర్చ జరగాలని చెప్పి కోరుకుంటే, చర్చ ఏం జరగలేదు అసలు ఓట్ల డీలిమిటేషన్ మీద మేము కోరేది ఏంటంటే అన్ని ఓట్లు సమానంగా ఉండాలి, అన్ని డివిజన్ ఓట్లు సమానంగా ఉండాలి, ఏరియా పరంగా సమానంగా ఉండాలి మేము కోరడం జరిగింది. ఒక ఓల్డ్ సిటీకి పాత హైదరాబాద్కి వచ్చే వరకు ఒక తిరిగా, నిన్న మొన్న మర్జ్ అయిన డివిజన్స్ ఒక తిరిగా చేసారు. అది కరెక్ట్ కాదు, అన్ని ఒక తిరిగా చేయాలని చెప్పి మా డిమాండ్ ఉండే. దానికి చర్చ చేయకుండా క్లోజ్ చేసింది. మొత్తం కూడా అంటే డీలిమిటేషన్ అనేది సక్రమంగా జరగలేదంటూ కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అందులో భాగంగానే ఏదైతే ఇటు పెద్ద ఎత్తున కూడా ఇటు జిహెచ్ఎంసీ కార్యాలయం ముందు బైఠాయించి ప్రస్తుతం ఇటు బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన దిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ లో చూస్తున్నాము. మొత్తం కూడా ఇటు ప్లకార్డులు పట్టుకొని ఏదైతే జిహెచ్ఎంసీ ఇచ్చినటువంటి వార్డుల డీలిమిటేషన్ సంబంధించినటువంటి కొత్త మ్యాప్ ఏదైతే ఉందో మ్యాప్ ని లోపలే కౌన్సిల్ హాల్ లోపలే చింపివేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము. మొత్తం కూడా ఇటు ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. మీరందరినీ కూడా ఏదైతే కార్పొరేటర్లు ఉన్నారో బీజేపీ కార్పొరేటర్లు అందరినీ కూడా ప్రస్తుతం కాసేపట్లో అరెస్ట్ చేసేటటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఏం చెప్తారు? ఎటువంటి ఇది పూర్తిగా అసంబద్ధమైన ఈ యొక్క డీలిమిటేషన్ ప్రాసెస్, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఎటువంటి పారదర్శకత లేకుండా కార్పొరేటర్లుగా ఉన్నా కానీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కేవలం అన్డిఫైన్డ్ బౌండరీస్ పెట్టుకొని ఒక గెజిట్ రిలీజ్ చేసి ఈరోజు చర్చలో ఆబ్జెక్షన్ రైజ్ చేయమంటే ఏం ఆబ్జెక్షన్ రైజ్ చేస్తామని అసలు బౌండరీస్ ఏ తెలియనప్పుడు భౌగోళికంగా పాపులేషన్ తెలియదు, ఓట్లు తెలియదు, ఏం తెలియకుండా ఏం ఆబ్జెక్షన్ రైజ్ చేస్తామని, కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి మేము ఈరోజు మొత్తానికి అయితే ఇటు మొత్తం కూడా ఆందోళన మధ్య ప్రస్తుతం జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. కార్పొరేటర్లందరినీ కూడా కాసేపట్లో పోలీసులు అయితే అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. మొత్తానికి అయితే ఇటు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర మాత్రం ఒక ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. స్టూడియో. థ్యాంక్ యూ నుమాన్.